తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డికి కుడిభుజం ఎవరు? నీడలా వెన్నంటి ఉండే ఆ నమ్మకస్తుడు ఇకపై ఏ పాత్ర పోషించబోతున్నారు? రాజ్యసభకు వెళ్తున్న వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఎవరికుంది? ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కేవీపీ సృష్టించిన ఆ పవర్ఫుల్ హిస్టరీ మళ్ళీ రిపీట్ కాబోతోందా? రేవంత్ టీంలో వేం నరేందర్ రెడ్డి రోల్ మారబోతోందా? ఇది కేవలం పదవి మార్పా, లేదంటే పవర్ గేమ్లో కొత్త మలుపా? రేవంత్ రెడ్డి కష్టాల్లో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, ప్రతిపక్షంగా ఉండి యుద్ధం చేసినా, అధికారం కోసం పోరాటం చేసినా, సీఎంగా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం యజ్ఞంలా పనిచేస్తున్నా, ఆయన వెనక కొండంత అండగా నిలిచిన పేరు వేం నరేందర్ రెడ్డి. 2009 నుంచి మొదలైన వీరి ప్రయాణం నేడు తెలంగాణ గద్దెనెక్కి పాలన పరుగులు పెట్టించే వరకు అప్రతిహతంగా సాగుతోంది. వేం నరేందర్ రెడ్డి రాజకీయ సలహాదారుగా ఉంటూ పార్టీ కేడర్కు, ముఖ్యమంత్రికి మధ్య వారధిగా నిలిచారు. ఎమ్మెల్యేల సమస్యలైనా, పార్టీ అంతర్గత వ్యవహారాలైనా వేం నరేందర్ రెడ్డి చెబితే రేవంత్ వింటారు, రేవంత్ చెబితే వేం అమలు చేస్తారు. అలాంటి కీలక నేత ఇప్పుడు రాజ్యసభకు వెళుతూ ఉండటంతో ఆ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. దాంతో తర్వాత ఆ కుర్చీలో కూర్చునేది ఎవరనే చర్చ మొదలైంది. అయితే ఆ కుర్చీలో మరొకరు కూర్చునే ప్రసక్తి లేదని ప్రభుత్వ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. నాడు వైఎస్ఆర్, నేడు రేవంత్ రెడ్డి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తన ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావును సలహాదారుగా నియమించుకున్నారు. తర్వాత కేవీపీ రాజ్యసభకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ సమస్య తలెత్తింది. ఒక వ్యక్తి ఒకేసారి 2 లాభదాయక పదవుల్లో ఉండకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున కేవీపీ సలహాదారుడి పదవికి రాజీనామా చేశారు. కానీ వైఎస్ వెనక్కి తగ్గలేదు. కేవీపీకి రూపాయి జీతం లేకుండా, ఎటువంటి ప్రభుత్వ భత్యాలు లేకుండా సలహాదారు పదవి ఇచ్చి తన వెంటే ఉంచుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం అదే బాటలో నడవబోతున్నారని సమాచారం. వేం నరేందర్ రెడ్డి ఎంపీగా ఎన్నికైనందున జీతభత్యాలు లేకుండా గౌరవ సలహాదారుగా నియమిస్తారని తెలుస్తోంది. లేదంటే కొత్తగా ప్రజా భద్రతా సలహా మండలి చైర్మన్ పదవి క్రియేట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని ఇంకెవరూ భర్తీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కావాల్సింది కేవలం సలహాలు ఇచ్చే వ్యక్తి కాదు, తన మైండ్ రీడ్ చేయగలిగే నమ్మకస్తుడు. రేవంత్ కోపాన్ని తగ్గించేది, అసంతృప్త నేతలను బుజ్జగించేది, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేది వేం మాత్రమే అనే అభిప్రాయం ఉంది. ఒకవేళ కొత్త వారికి ఆ బాధ్యత ఇస్తే అది పార్టీలో కొత్త కుంపట్లకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి తన ట్రస్టెడ్ లెఫ్టినెంట్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కొత్త జీవో ద్వారా వేం నరేందర్ రెడ్డికి అవే అధికారాలు ఇచ్చేలా రేవంత్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పదవి ఏదైనా సచివాలయం 6వ అంతస్తులోని ఈశాన్య మూలలోని కుర్చీ, ఆ పవర్ మాత్రం వేం నరేందర్ రెడ్డిదే అన్నది క్లియర్ కట్. మొత్తానికి వేం నరేందర్ రెడ్డి రాజ్యసభకు వెళ్లినా ఆయన అడుగులు మాత్రం సెక్రటేరియట్ లోనే పడబోతున్నాయి. రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ లో వేం నరేందర్ రెడ్డి ఎప్పటికీ అనధికారిక 2వ పవర్ సెంటర్ గానే కొనసాగబోతున్నారనే చర్చ నడుస్తోంది. వైఎస్ కేవీపీ దోస్తీ ఏ స్థాయిలో హిట్ అయిందో రేవంత్ వేం జోడీ కూడా అదే స్థాయిలో సక్సెస్ మంత్రాను ఫాలో అవుతోంది. అందులో భాగంగా త్వరలోనే కొత్త జీవో వస్తుందని అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.